హాయ్. హలో. నమస్తే. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి మునగాకు, కందిపప్పుతో కర్రీ చేస్తున్నాను. అది ఎలా చేయాలనేది అయితే ఇప్పుడు చూద్దాం. అసలు ఇది చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిది. జుట్టు పెరగడానికి కానీ, బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండటానికి కానీ చాలా మంచిది. సో, ఇదైతే మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేదైతే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిది. ఇంకా నేనైతే ముందుగా ఒక పావు కేజీ ఉంటది ఈ పప్పు. కందిపప్పు దీన్నైతే ఒక పావు కేజీ కందిపప్పు వరకు తీసుకొని శుభ్రంగా కడిగి 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇంకా ఎందుకంటే ఇది షాప్‌లో వాళ్ళు పురుగులు పడకుండా వాళ్ళు మందు అది ఏస్తారు కనుక మనం 2-3 టైమ్స్ అయితే క్లీన్ చేసుకోవాలి. చూడండి ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళు ఏదైనా పురుగు మందు అలాంటిది ఏసినప్పుడు నీట్‌గా పోతదనమాట. ఇంకా నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత పప్పు అనేది మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఇంకా మనం మూత పెట్టి దాన్నైతే నానబెట్టుకోవాలి కొద్దిసేపు. నానడం వల్ల కొంచెం తొందరగా ఉడుకుతది. సో, ఇప్పుడైతే ఇంకా మునగాకు తీసుకుందాం. ఇదైతే మా ఇంట్లో చెట్టే. చాలా పెద్ద చెట్టు తీసేసినాం. నేనైతే ఇది కాయల కోసం కాదు. ఓన్లీ ఆకుల కోసమే దీన్ని పెంచుకుంటా. కొంచెం పెద్దగా అవ్వగానే మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ కింద నుంచి అనేది చిన్న కొమ్మలొచ్చి మంచిగా ఫ్రెష్‌గా వస్తాయి. ఇప్పుడైతే మే నెల కదా! ఇంక అందుకోసమని ఇది ఆకులన్నీ కొంచెం చూడండి కలర్ ఎట్లా ఉన్నాయో, కొంచెం ముదిరినట్టు కొంచెం అట్లా అయినాయి. ఎండలు బాగున్నాయి కదా! అందుకోసమని ఇంకా నేనైతే పైన లేతాకులు మాత్రమే తీసుకుంటున్నా. ఇదైతే చపాతీలోకి అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అన్నంలో కూడా చాలా బావుంటది. కానీ మా పిల్లలైతే చపాతీలోకి అయితే కొంచెం కర్రీ ఎక్కువ పడతది కదా! ఇంకా అలా చపాతీలోకి అయితే ఇష్టంగా తింటారు. ఇంకా చిన్న పిల్లలకు మంచిది. ఎవ్వరికైనా కూడా మంచిది. సో, ఇదైతే మొత్తం క్లీన్‌గా చూసుకొని మనం దాన్ని ఎంత కావాలనేది అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే మనకు పప్పు కదా! దాంట్లోకి ఆనియన్స్ ఉంటేనే బావుంటది. మీడియం సైజ్ అయితే ఆనియన్స్ 2 తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నా. మరీ సన్నగా అయితే కట్ చేయొద్దు. ఎందుకంటే పప్పు కూరలోకి కొంచెం అవి ఆనియన్స్ కొంచెం మీడియంగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా అయితే బావుండదు. ఒక 4 పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి. మనం పప్పు నానబెట్టినాం గదా! ఇంకా పప్పు నానేంత వరకు మనం ఇవైతే ముందే చేసుకోవచ్చు. మనం ఈ పని చేసుకునేసరికి ఆ పప్పు అనేది నానుతది మనకు మంచిగా. అందుకోసమని నేనైతే ఇంకా ఇవి చేస్తున్నా. ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న పప్పుని వాటర్‌తో సహా గిన్నెలోకి వేసుకోవాలి. వేసుకొని మనం ఉడికించుకోవాలనమాట. మనం ఉల్లిపాయలు ఇవన్నీ పోపులో ఏసినప్పుడు పప్పేసితే మనం దాంట్లో వాటర్ ఏయాల్సొస్తది. అప్పుడు అంత టేస్ట్ రాదనమాట కర్రీ. ఇంక అందుకోసం ముందే మనం కందిపప్పునైతే నానబెట్టుకున్నాం కదా! ఇంక అది వాటర్‌తో సహా వేసి అది ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మనము మునగాకుని శుభ్రంగా చూసుకున్నాం కదా! దానికి స్పైడర్స్ అనేది గూళ్ళు అవి పెడుతుంటవి. మంచిగా నీట్‌గా బ్యాక్, ఫ్రంట్ చూసుకొని ఆ కొమ్మలు మంచిగా నీట్‌గా ఉన్న ఆకులే తీసుకోవాలి. ఇవైతే వాటర్‌లో అస్సలు మునగవు. పైకొచ్చేస్తాయి. ఇంకా అయినా కూడా మనకు ఆ డస్ట్ అనేది ఆకుల పైన ఉంటది కదా! అవి మాత్రం 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. చూడండి అసలు అది మునిగిపోదు లోపలికి. ఆకులు కదా పైకొచ్చేస్తాయన్నమాట. లేతగా ఉన్న ఆకులైతేనే మనకు మంచిగా ఉడుకుతది. టేస్ట్ అనేది కూడా బావుంటది. ఇంకా నేను అయితే వారానికి ఒకసారైనా చేస్తా మా ఇంట్లో. చూడండి పప్పు కొంచెం ఉడికింది కదా! పూర్తిగా అనేది ఉడికితే మనకది ముద్దపప్పులాగా వచ్చేస్తది. అందుకోసమని మనం చూసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ. ఇంక ఇప్పుడైతే అదొక 30% ఉడికింది పప్పు. ఇప్పుడు మనం మునగాకు వేసుకోవాలి. మునగాకు వేసుకొని మొత్తం కలుపుకోవాలి పప్పులో. మొత్తం ఇట్లా పప్పులో కలిపిన తర్వాత ఇంకా మూత పెట్టి మనం మొత్తం 70% అయితే 60 లేదా 70% అయితే ఉడికించుకోవాలి ఈ పప్పు. ఇంకా అప్పుడైతే మనకు కర్రీ కదా కలుపుకున్నప్పుడు బావుంటది. టేస్ట్ అనేది కూడా బావుంటదనమాట. చూడండి ఇప్పుడైతే మొత్తం వాటర్ అనేవి ఎగిరిపోయినాయి కదా! పప్పు ఉడికిందా లేదా మనకి ఎలా కావాలనుకున్నామో అలా ఉందా లేదా ఉడికిందా లేదా అనేది చూసుకొని చూడండి. మనం ఇలా నొక్కినప్పుడు ఆ పప్పుని పట్టుకొని ఇలా ఉండాలి. మెత్తగా అయితే రావద్దు. సో, కొంచెం గట్టిగా ఉండాలి. పప్పు అయితే రెడీ అయింది కదా! ఇంకా దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనకు దానికి ఎంత క్వాంటిటీ చేస్తున్నాం అనేది చూసుకొని మనమైతే ఆయిల్ వేసుకోవాలి. మనం చేసే క్వాంటిటీని బట్టి మనమైతే ఆయిల్ వేసుకోవాల్సి ఉంటది. నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువనే ఏస్తా. మా పిల్లలు కొంచెం ఏది అది కాదు మమ్మీ ఇది అని అంటారు. ఏదైనా కొంచెం ఆయిల్ ఏస్తేనే పిల్లలు ఇష్టంగా తింటారు ఫ్రైలాగా చేస్తే అని. ఇంకా ఆకుకూర అనేసరికి ఇంకా కొంచెం ఎక్కువ ఏస్తా అనమాట. వాళ్ళు తినాలి కదా! మెయిన్ ఆకుకూరలంటే పిల్లలు ఎక్కువ ఇష్టపడరు.
అందుకోసం వాళ్ళకి నచ్చినట్టుగానే చేస్తానమాట. సో, ఇప్పుడైతే పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి ఇంకా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇది మరీ కొంచెం కూరలా కాకుండా కొద్దిగా ఫ్రైలాగా చేసుకోవాలనమాట మనం పప్పు వేశాక. ఇంకా అప్పుడు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే మమ్మీ చికెన్‌లాగా ఉంది గదా! చాలా బావుంది అనుకుంటా తింటారనమాట. ఇది చేసేటప్పుడే మమ్మీ ఆ కర్రీయా అంటారు. చేసిన తర్వాత మమ్మీ బావుంది గదా! అంటారు. అంత ఇష్టంగా తింటారు. సో, ఇప్పుడైతే ఆనియన్స్ చేశాం కదా! ఇవి బాగా ఫ్రై అవ్వద్దు. గోల్డెన్ బ్రౌన్ వరకైతే రావద్దనమాట. కొంచెం మగ్గిపోతే సరిపోతుంది. ఎందుకంటే పప్పు కర్రీలో అట్లా ఉంటేనే బావుంటదనమాట. ఇంకా ఇప్పుడైతే పసుపు వేసుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ ఇంకా మనం ఎప్పుడు ఏ కర్రీ చేసుకున్నా గానీ అల్లం వెల్లుల్లి అయితే కొంచెం అప్పటికప్పుడు దంచుకుంటే బావుంటది కదా! నేను ప్రతి వీడియోలో చెప్తా. ఇప్పుడు నేను కూడా అదే ఫ్రెష్‌గా దంచుకున్నా. ఈ కర్రీ కూడా ఇంకా అది వేసా అనమాట. 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా. ఇంకా అదంతా బాగా కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల తర్వాత చూస్తే ఇంకా ఇలా మగ్గిపోయింది. చూడండి బాగా ఫ్రై కాలేదు చూడండి ఆనియన్స్. ఇంక ఇప్పుడైతే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు, మునగాకైతే యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం ఇది వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకొని, ఇంకా ఇప్పుడే మనం ఉప్పు, కారం, ధనియా పౌడర్ ఇవన్నీ ఏసుకోవాలి. ఎందుకంటే మనం ముందే ఉడికించాం కదా! సో, ఇంకా మనం ఎక్కువ సేపు ఉంచాల్సిన అవసరం లేదనమాట. ఇంక ఇవన్నీ ఏసిన తర్వాత మనం సిమ్ చేసి ఒక 5 నిమిషాలు ఉంచితే మంచిగా ఉప్పు, కారం అవన్నీ మసాలా అవన్నీ పట్టేస్తాయి. ఇంకా పట్టేసిన తర్వాత మనకు మంచి ఫ్లేవర్ వస్తదనమాట అది రెడీ అయిన తర్వాత. ఇంకా మనం మధ్యలో కొంచెం ఒకసారి కలిపితే సరిపోతుంది అడుగంటకుండా. మనకెంత ఉప్పు కావాలి, ఎంత కారం కావాలనేది ఇంకా మనమైతే చూసి వేసుకోవాలి. మా పిల్లలైతే చాలా తక్కువ తింటారు స్పైసీ అనేది. ఇంకా నేనైతే కారం అనేది చాలా తక్కువేస్తా వాళ్ళ కోసం. ఇంకా ఉప్పు, కారం, ధనియా పౌడర్ ఇవన్నీ ఏసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత సిమ్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఉప్పు, కారం అవన్నీ ఏసాం కదా! ఇంకా ఇప్పుడు అడుగంటే అవకాశం ఉంటది. అందుకోసమని సిమ్ చేసుకోవాలి పూర్తిగా. ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి. చూడండి. ఇదిగో ఆయిల్ సెపరేట్ అయితున్నట్టు వచ్చింది కదా మనకు. ఫ్రై అయిపోయింది మొత్తం. చూడండి. ఇంకా ఈ స్టేజ్‌లో అయితే మనం అది కొంచెం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. లాస్ట్‌గా మనమైతే మసాలాను, కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర వేసిన తర్వాత వెంటనే కాకుండా ఇవి కూడా కొంచెం ఒక నిమిషం మూత పెట్టిన తర్వాత వేరే సర్వింగ్ బౌల్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. చూడండి కర్రీ అయితే ఎంత బాగొచ్చిందో. చూస్తేనే నోరూరుతుంది కదా! మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మునగాకు అనేది చాలా అంటే చాలా మంచిది. ఇంకా ఆకుకూరలు ఎవ్వరు ఇష్టపడరు. చాలామంది పిల్లలైతే చాలా వరకు ఇష్టపడరు. సో, చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.